హలో పిల్లలు, ఈ రోజు మనం స్క్వేర్ రూట్ ని ఎలా సింప్లిఫై చేయాలో మరింత క్షుణ్ణంగా నేర్చుకుందాం. 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 500x³ ను సూక్ష్మీకరించండి. ఇది మనకు ఇవ్వబడిన ప్రశ్న. అయితే గత వీడియోలో కూడా ఇలాంటి ఎక్స్ప్రెషన్ ని ఎలా సింప్లిఫై చేయాలో నేర్చుకున్నారు. కానీ దానికి మరియు ఇప్పుడు మనం చేయబోయే దానికి తేడా ఉంది. ఇది లాస్ట్ వీడియోకి రివ్యూ అనుకోవచ్చు. మనకు ఇక్కడ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 500x³ ని సింప్లిఫై చేయమని ఇచ్చారు. 500 అనేది ఒక పరిపూర్ణ వర్గం కాదు, కాబట్టి దీనిని 100 ఇంటూ 5 గా రాస్తున్నాను. ఈ 100 ని 10 స్క్వేర్ గా కూడా రాయవచ్చు. 10 స్క్వేర్ ఇంటూ 5. 10 స్క్వేర్ అనేది 100 కి సమానం. కాబట్టి ఈ మొత్తాన్ని 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 10 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ఇంటూ x గా రాస్తున్నాం. x స్క్వేర్ ఇంటూ x అనేది x³ కి సమానం. కాబట్టి x³ ప్లేస్ లో x స్క్వేర్ ఇంటూ x అని రాశాను. ఇక్కడి వరకు సేమ్. లాస్ట్ వీడియోలో కూడా ఇదే మాదిరిగా చేశాం. స్క్వేర్ రూట్ ని 10 స్క్వేర్ కి 5 కి విడివిడిగా తీసుకున్నాం. స్క్వేర్ రూట్ అనేది ప్రోడక్ట్ కి తీసుకున్న విడివిడిగా తీసుకుని ప్రోడక్ట్ చేసిన సమానమే అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ఇంటూ x ని స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x గా రాస్తున్నాం. ఈ మొత్తాన్ని చూస్తే 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 10 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x. ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 10 స్క్వేర్ 10 అవుతుంది. స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ చేస్తే 10 వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ అనేది మోడ్ x అవుతుందని లాస్ట్ వీడియోలో నేర్చుకున్నారు. ఎందుకంటే ఒకవేళ x అనేది నెగిటివ్ కూడా కావచ్చు. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ని మోడ్ x గా తీసుకుంటున్నాం. దీన్ని సింప్లిఫై చేస్తే 3 ఇంటూ 10 30 ఇంటూ మోడ్ x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x. దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ 5x గా రాయొచ్చు. రెండు స్క్వేర్ రూట్ లో ఉన్న వాటిని మల్టిప్లై చేసి ప్రోడక్ట్ కి స్క్వేర్ రూట్ చేసిన, విడిగా స్క్వేర్ రూట్ కనుక్కొని మల్టిప్లై చేసిన ఒకటే అవుతుంది. కాబట్టి దీన్ని 30 ఇంటూ మోడ్ x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 5x గా రాయొచ్చు. ఇక్కడి వరకు మీరు లాస్ట్ వీడియోలో నేర్చుకున్నదే. కానీ ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే, ఉదాహరణకు ఇక్కడ x అనేది వాస్తవ సంఖ్యల సమితికి చెందినది అనుకుందాం. అప్పుడు x యొక్క డొమైన్ లేదా ప్రదేశం అనేది ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వవలెను. అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ డిఫైన్ అవ్వాలంటే x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. డొమైన్ x అనేది ఏదైనా ఒక వాస్తవ సంఖ్య ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. x అనేది ఒకవేళ నెగిటివ్ అయితే x³ అనేది కూడా నెగిటివ్ అవుతుంది. అప్పుడు స్క్వేర్ రూట్ చేస్తే మనకు కాంప్లెక్స్ నంబర్స్ వస్తాయి. ఎగ్జాక్ట్ వాల్యూ ఎంతో చెప్పలేము. అందువల్లనే x అనేది నాన్ నెగిటివ్ నంబర్ తీసుకోవాలని చెప్పాను. x నాన్ నెగిటివ్ నంబర్ అయినట్లయితే మోడ్ x అనేది x అవుతుంది. ఇది x అనేది ఒక వాస్తవ సంఖ్య అయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అంటే x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మోడ్ x కాస్త x అవుతుంది. అప్పుడు దీనిని 30x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 5x అని రాయవచ్చు. ఒకవేళ x అనేది కల్పిత సంఖ్య లేదా కాంప్లెక్స్ నంబర్ అయినట్లయితే మనము x కు మాడ్యులస్ ను తీసుకోవాలను. ఎందుకంటే ఇది x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కు మాత్రమే డిఫైన్ చేయబడుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.